నేను గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఈ నీ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. రోబోటిక్ సర్జరీ చేస్తాము, లెస్ పెయిన్ ఉంటది అని చెప్పారు. సో మీరేం భయపడొద్దమ్మా, మీ కాళ్ళు నావి అని ఆయన చాలా అష్యూరెన్స్ ఇచ్చారు. అందరికీ నమస్తే. నా పేరు విజయలక్ష్మి. మేము కరీంనగర్ నుండి వచ్చాము. మా హస్బెండ్ పేరు వినయ్ కుమార్ గారు. నేను గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఈ నీ జాయింట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. చాలా నొప్పిగా ఉండేది. ఎంత నొప్పి అంటే అసలు నడవలేకపోయేదాన్ని. అదేవిధంగా టైం గడిచిపోయింది. లోపల చాలామందిని మేము కన్సల్ట్ చేసాము. తప్పకుండా సర్జరీ మస్ట్, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారు. మా అబ్బాయి వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారికి, నా భార్య విజయలక్ష్మి గారికి కూడా డాక్టర్ సుహాస్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పారు. అంతకుముందు మేము ఎంతోమంది రుమటాలజిస్టులని వేరే వాళ్ళని చూసాము, నెట్లో కూడా ఎంక్వైరీ చేసాము. ఆ తర్వాత ఎంతోమంది మేము చేస్తాం రమ్మని చెప్పేసి అపోలో హాస్పిటల్లో మాకు ఫోన్లు చేశారు, మేము మీకు పర్ఫెక్ట్గా చేస్తాం రమ్మని చెప్పేసి. కానీ మా అబ్బాయి ఓన్లీ డాక్టర్ సుహాస్ దగ్గరికి పోవాలని చెప్పేసి చేశాడు. సుహాస్ దగ్గరికి మేము వచ్చాము హైదరాబాద్కి. వచ్చినప్పుడు మాట్లాడారు, అన్ని చూసి అమ్మ బోత్ నీ జాయింట్స్ మొత్తం డీజనరేట్ అయ్యాయి, లెఫ్ట్ కొంచెం ఎక్కువైంది, లెఫ్ట్ సైడ్ చేద్దామమ్మా అన్నారు. ఇట్ రిక్వైర్స్ టోటల్ నీ రీప్లేస్మెంట్, కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యారండి అని చెప్పారు. మేము ప్రిపేర్ అయ్యి వచ్చేసాము. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, మీకు మెంటల్ ప్రిపరేషన్ ఉండాలమ్మా, మేము అంతైనా చేస్తాం కానీ మీకు మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సరే అండి అని అన్నాను. మరి పెయిన్ ఎక్కువ ఉంటుందా అండి అని అడిగితే వారు ఏమన్నారంటే రోబోటిక్ సర్జరీ చేస్తాము, లెస్ పెయిన్ ఉంటుంది అని చెప్పారు. మీరేం భయపడొద్దమ్మా, మీ కాళ్ళు నావి అని ఆయన చాలా అష్యూరెన్స్ ఇచ్చారు. 23 సెప్టెంబర్ రోజున ఆపరేషన్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు నాకు ఎంతైనా 2 days నుంచి కొంచెం నిద్ర పట్టలేదు, కొంచెం భయం వేసింది. ఎంతైనా సర్జరీ కదా, ఎంత చిన్న సర్జరీ అయినా, రోబోటిక్ సర్జరీ అయినా సర్జరీ, ఎంత పెయిన్ ఉంటుందో ఏదో అనుకుని నేను అలా అనుకుంటూ ఉన్నాను. సుహాస్ గారు అన్నారు, అమ్మ సర్జరీ స్టార్ట్ చేస్తున్నామంటే చెయ్యండి అని చెప్పాను. వారు సర్జరీ స్టార్ట్ చేశారు. నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా టైం పట్టిందంట. ఫస్ట్ డాక్టర్ సుహాస్ గారు 45 minutesలో కంప్లీట్ చేస్తున్న ఆపరేషన్ని మెనీ ఆస్టియోఫైట్స్ వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ వీడియోస్ చూపెట్టారు మాకు. అది 1.5-2 గంటలు పట్టిందని చెప్పారు. అంతసేపు నేను హ్యాపీగానే నవ్వుకుంటూనే ఉన్నాను. నెక్స్ట్ డే సుహాస్ గారు వచ్చారు, అమ్మ నడిపిస్తాము అంటే మంచిదండి నడుస్తాను. ఆ తర్వాత నడవండి అంటే మరి ఈ స్టాండ్తో నడవాలంటే వద్దొద్దు నేను ఉన్నా కదా మీరు నడవండి అన్నారు. డాక్టర్ గారు సర్ప్రైజ్ అయిపోయారు, ఏంటంటే చక్కగా నడుస్తున్నారు అని చెప్పేసి. సో డాక్టర్ గారు అంత ఎక్స్పర్ట్తో చేశారు. మేము వెరీ థ్యాంక్ఫుల్. అయితే ఆ వీడియో నేను మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరికి పంపితే, అరే సర్జరీ తర్వాత వాకింగ్లో ఇంత నడిచే వచ్చేటోళ్ళని నేను ఎక్కడా చూడలేదు, ఎంత హ్యాపీగా ఉన్నవారి. ఇంతకుముందు కూడా కొందరు ఏమన్నారంటే వాళ్ళు రోబోటిక్ సర్జరీ చేయించుకున్నారు కానీ వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ పెయిన్ ఉండిందంట. మరి నేను అడిగాను నిన్న వచ్చినప్పుడు, మరి రోబోటిక్ సర్జరీ వాళ్ళు కూడా రోబోటిక్ సర్జరీ చేయించుకున్నారు, వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఎందుకంటే అమ్మ అది చేసే రోబోటిక్ సర్జరీ అయినా చేసే సర్జన్లు బట్టి కూడా ఉంటుంది అని అన్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుహాస్ గారు. ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అయిన ఈ నీ జాయింట్ సర్జరీని ఇంత హ్యాపీగా మేము ఉండేటట్టు చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మరి మీ వాళ్ళ ఇట్లా అందరికీ ఈ న్యూస్ తెలవాలి, గుడ్ న్యూస్ తెలవాలని నేను చెప్తున్నాను. నాకేం ప్రమోట్ చేయాలి అట్లా లేదు, నా ఎక్స్పీరియన్స్ని నేను పంచుకొని అనేకులకు మరి ఇంత కష్టతరమైన పెయిన్ఫుల్ ప్రాసెస్ అయిన ఈ సర్జరీ నాలాగా హ్యాపీగా చేసుకోవాలని నేను ఆశపడుతూ మరొక్కసారి సుహాస్ గారికి, మరి జాషువా గారికి, మా మరిది గారికి థ్యాంక్స్.